అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏ నాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ ఒడిలోని స్వర్గమే ఉందిరా, ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. నిజంగా అమ్మ, నాకు 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఒంట్లో బాగాలేదంటే నీ మెత్తటి వెచ్చటి స్పర్శ కావాలనిపిస్తుంటుంది. నాకు డెలివరీస్ అప్పుడు, సర్జరీస్ అయినప్పుడు ఎప్పుడు నువ్వు దగ్గర కూర్చొని మంచిగా రుచిగా వంట చేసి అది నీ చేతితోటి తినిపించి, ఇవన్నీ ఎంత తీపి గుర్తులు. ఇట్లాంటి మంచి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నీ దగ్గర. ఇంకా నాకు మనవరాలు మనవాళ్ళు వచ్చినా కూడా నాకు ఇంకా అవే అనుభూతులు, అదే ప్రేమ కావాలనిపిస్తుంటుంది. తర్వాత ఇంకా మిగిలినవి నువ్వు చేసే వంటలు, నువ్వు చేసే వేరే పనులు కానీ ఇవన్నీ నీ క్రమశిక్షణ, ఇదంతా ఎప్పటికప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగానే ఉండేదమ్మా, ఇప్పటికే ఉంటుంది. ఇవి కాకుండా నాకు చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే కొన్ని గుర్తొస్తే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నువ్వు పత్రికలలో సీరియల్స్ వస్తే లేదా మంచి ఆర్టికల్స్ ఏమన్నా వస్తే అవన్నీ డిఫరెంట్ ఫైల్స్లో క్లిప్ చేసి పెట్టుకునేదన్నమాట, ఫోల్డర్స్ లాగా. ఏదైనా కావాలి అంటే వంటలకు ఒకటి, ఎంబ్రాయిడరీస్కి ఒకటి, తర్వాత ముగ్గులకు ఒకటి, ఇట్లా రకరకాలుగా చేసి పెట్టుకునేది. ఈ రోజులలో కంప్యూటర్స్ వచ్చి అన్నీ ఈజీ అయినాయి, కానీ ఆ రోజులలో కూడా నువ్వంతా ఆర్గనైజ్డ్గా ఉండేది. ప్రతి ఒక్క చిన్న పని ఒక పొందికగా పర్ఫెక్షన్కి ఎయిమ్ చేసేది. ఏదైనా కూడా అది వంటనే కానీ ముగ్గులే కానీ, సంక్రాంతి వచ్చిందంటే రోజు 1 మంత్ ఈనాడులో వస్తాయి కదా, అవి చూసి మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేసేది. నాకు బాగా గుర్తు. రేడియోలో ఈ మాసం పాట వస్తే అది విని ప్రాక్టీస్ చేసి మళ్ళీ అది నాకు నేర్పించడం. చిన్నప్పుడు పద్యాలు, పాటలు, ఇవన్నీ నీకు నాన్నకి కామన్ ఇంట్రెస్ట్లు, పాటలు, సాహిత్యం, వాటి మీద మీరిద్దరూ డిస్కస్ చేసుకోవడము. తర్వాత ఈ వనిత మాటల కొలువు, ఈనాడులో పజిల్స్, తెలుగులో పజిల్స్, ఇవన్నీ ఫీల్ చేయడము. మళ్ళీ నీకేమన్నా డౌట్ వస్తే నాన్నతోటి డిస్కస్ చేయడము. ఇదంతా నిజంగా ఇవన్నీ అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి. అవి గుర్తుపెట్టుకొని మనం కూడా వాటిలోంచి నేర్చుకోవాల్సిన మంచి ఎంతో ఉంది. మీ తరంలో యాక్చువల్గా పెద్దవాళ్ళతో ఎట్లుండాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లుండాలి, ఎంత కేరింగ్గా చూసుకోవాలి, హస్బెండ్స్ని ఎంత బాగా చూసుకోవాలి, ఇవన్నీ నువ్వు తర్వాత జయమ్మత్తయ్య దగ్గర నేను పెరిగిన కదా, జయమ్మత్తయ్యని, నిన్ను, తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారిని, మీ అందరినీ చూసిన తర్వాత అది పర్టికులర్గా మీరేం చెప్పలేదు ఎట్లా ఉండాలి, మేము
ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండాలి, లేదంటే ఎవరైనా గెస్ట్స్ వస్తే ఎట్లా ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ జాయింట్ ఫ్యామిలీస్లో ఎట్లా ఉండాలి, ఇదంతా చెప్పకుండానే మా లోపల ఇంబైబ్ అయిపోయిందమ్మా. మిమ్మల్ని చూస్తూ నీ ఓపిక, నీ ఒద్దిక, నీ సహనం, ఎంతటి పరిస్థితులలో అయినా ఓపికగా ఉండడము, ఇవన్నీ చూసి చాలా తెలియకుండానే నాలో మార్పులు అనేవి, తర్వాత నాకు తెలియకుండానే మంచి క్వాలిటీస్ రావడము, ఇవన్నీ చాలా చాలా నిజంగా ఎప్పటికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ లానే అనిపిస్తావే అమ్మ. నేను ఉట్టిగా చెప్పట్లేదు, ఇది నిజంగా నా మనస్ఫూర్తిగా. అమ్మ గురించి ఆలోచిస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. మా అమ్మకి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఈ తరం వాళ్ళు ఇట్లాంటివి అనుభవాలు లేవే, వీళ్ళకి దూరాన పెరుగుతున్నారు పిల్లలు. ఇట్లా జాయింట్ ఫ్యామిలీస్లో తల్లిదండ్రులతో ఎక్కువ చూడడము, అత్తగారు మామగారు వాళ్ళతో చూడడము, వాళ్ళతో ఉండి అన్ని నేర్చుకోవడము, ఇట్లాంటి అనుభవాలు లేకపోబట్టి పాపం ఈ పిల్లలు ఎంత మిస్ అవుతున్నారో అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. మా జనరేషన్ స్పెషల్లీ నేనైతే చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే నీ దగ్గర, జయమ్మ అత్తయ్య దగ్గర, మా అత్తగారి దగ్గర, ఇంకా చాలా చెప్పాలంటే, ఇంకా అదర్ అత్తయ్యలు, చిన్నమ్మలు, రమవదిన, ఉమవదిన, ఛాయక్క, విద్యత్త, వీళ్ళందరి దగ్గర ఏదో ఒకటి మీ అందరి దగ్గర నేర్చుకోవడానికి నాకు చాలా. తర్వాత పెళ్ళైనాక మా పద్మ దగ్గర ఎంతో మంచి ఎక్స్పీరియన్సెస్, మంచి నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం దొరికింది. ఎప్పటికీ నువ్వు మంచిగా అమ్మ, ఒకటే కోరికనే, నీ కాళ్ళ మీద నీ చేతులతో నీ పనులు చేసుకుంటూ ఎప్పటికీ ఉండాలి నువ్వు. అదొక్కటే నా కోరిక. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రావద్దు. నీకేది కావాలన్నా కూడా మేమందరం ఉన్నాము. నువ్వు అసలు హ్యాపీగా నిశ్చింతగా ఉండొచ్చు. ఓకేనా? బీ హ్యాపీ. ప్రజెంట్లో ఉండు. పాస్ట్ గురించి చింతించకు, ఫ్యూచర్ గురించి ఆలోచించకు. ప్రజెంట్లో ఎంజాయ్. ఓకే? హ్యావ్ ఎ నైస్ టైమ్. హ్యావ్ ఎ నైస్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు చిన్నప్పటి విషయాలన్నీ ఫొటోస్ తీయడానికి లేకపోయింది, ఎందుకంటే అప్పుడు ఇంత స్మార్ట్ కెమెరాస్ లేవు. సో ఇవన్నీ అందుకనే చెప్పాల్సి వచ్చింది, లేదంటే ఫొటోస్ ద్వారా చూపించగలిగేదాన్ని. బట్ స్టిల్ ఏవైతే నా ఫోన్లో నేను దాచిపెట్టుకున్న మెమరీస్ ఉన్నాయో అవి ఇప్పుడు షేర్ చేస్తున్నా. చూసి ఎంజాయ్ చేయి. ఓకే? పుల్లెంలలో మన ఇల్లు, నాయనమ్మ మీ పెళ్ళిలో, అమ్మ నాన్న, అత్తయ్యలు మామయ్యలు అందరూ మన ఇంటి ముందర, చిన్నమ్మలు, బతుకమ్మ పండుగ, నువ్వు నేను, భారత్ చిన్నమ్మ, రమేష్ అన్న పెళ్ళిలో, మోహనతో పాటు మంగళహారతి, నా పెళ్ళిలో అందరం కలిసి, గిరీష్ పెళ్ళి, శ్వేత, గిరీష్ రిసెప్షన్, శ్వేత వాళ్ళమ్మ, మోహన వాళ్ళమ్మ, మోహన, భారత్ చిన్నమ్మ అందరం కలిసి మంగళహారతి, అమ్మమ్మ, నాయనమ్మ, అత్తయ్య నువ్వు యాదగిరిగుట్టలు, జయమ్మ అత్తయ్య, ఛాయక్క, మీరందరూ, సుధీర్ యుఎస్ వెళ్ళేటప్పుడు, స్వాతి పెళ్ళి, నువ్వు, మోహన, నేను, శ్వేత మంగళహారతి, శృతి బర్త్డే, మల్లేష్తో పిల్లలు చిన్నప్పుడు, స్వాతి వాళ్ళ ఇంట్లో పూజ రోజు, రమోదిన వాళ్ళ హాస్పిటల్ ఇనాగ్రేషన్, కశ్యప్ పెళ్ళి ముందర మెహందీ, కశ్యప్ పెళ్ళిలో సెల్ఫీ, మనందరం కలిసి మంగళహారతి, పెళ్ళైన తర్వాత సంగీత్ రోజు, యశ్వంత్ పెళ్ళి, యశ్వంత్ వాళ్ళని దీవించడం, అత్తయ్యలతో, అమిత అత్తయ్యలతోటి పెళ్ళి తర్వాత, స్వాతి వాళ్ళ బాబు ఫంక్షన్, శృతి చిన్నప్పుడు, మీరు యుఎస్ వెళ్ళినప్పుడు,
నాన్నతో కలిసి మనం టెంపుల్ ట్రిప్, 1000 స్తంభాల గుడి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ విద్యతతోటి, వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ నువ్వు చేసుకునేది, శృతి ఫోటో విద్యత వచ్చేది ఎప్పుడు, జ్యుమన్ ఫస్ట్ బర్త్డే, అమ్మమ్మ బర్త్డే, ప్రవీణ్ వాళ్ళు వచ్చినప్పుడు, కిరణ్ వాళ్ళు వచ్చినప్పుడు, నాన్న 60th బర్త్డే, అమెరికాలో 60th బర్త్డే నాన్నది, అమిత కూతుర్ని తీసుకొని వచ్చినప్పుడు ప్రకాష్తో, లక్ష్మీప్రియ స్వాతి చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పటి సెలబ్రేషన్స్, అత్తయ్య తార్నాకాల్లో అత్తయ్యతో, నాగలక్ష్మితో, పాండిచేరి నుంచి వెళ్ళేటప్పుడు, యశ్వంత్ వచ్చినప్పుడు, రమేష్ అన్న వచ్చినప్పుడు, మనము లక్నవరం లేక్ వెళ్ళాము. అప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అది, మామయ్య ఉన్నారు వరంగల్ ఇంట్లో, భద్రకాళి టెంపుల్ రమేష్ అన్నతోటి, లీలక చిన్నమ్మ వాళ్ళు, భారత్ చిన్నమ్మ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వరంగల్ నా బర్త్డే రోజు, విజేత వాళ్ళు వచ్చినప్పుడు అమ్మమ్మని చూడడానికి, హేమలత చిన్నమ్మ అమ్మని చూడడానికి వచ్చినప్పుడు, అమెరికాకి వెళ్ళినప్పుడు నువ్వు పిల్లలతోటి, కశ్యప్ వాళ్ళు పాండిచేరి వచ్చినప్పుడు, బిందు వాళ్ళతోటి, శిరీషతోటి పాండిచేరిలో, కృష్ణాష్టమి పాండిచేరిలో సెలబ్రేషన్, అమెరికాకి వెళ్ళినప్పుడు శృతి మోహన వాళ్ళతోటి, శృతితోటి వనగుంతలు ఆడుతున్నావు, పిల్లలందరితో అమెరికాలో, పాండిచేరిలో మనం సూర్యోదయాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు, బిందుతోటి వెళ్ళినప్పుడు, ఇది రాయ్పూర్లో మా ఫ్రెండ్స్ అందరితోటి డిఫరెంట్ అకేషన్స్లో అందరితోటి కలిసి, ఇది కిట్టి రోజు, గోవా థీమ్, పిల్లలు రాయ్పూర్కి వచ్చినప్పటిది, యూవి ఆడుకుంటున్నాడు. అమ్మ నువ్వు వియా పాపని ఎత్తుకోలేదు కదా, అందుకని నేను ఎత్తుకున్న ఫోటోలే పెట్టినా. లీలమ్మ అత్తయ్య వచ్చినప్పుడు, పాండిచేరిలో మనం టెంపుల్కి వెళ్ళాము, ఇది వరంగల్లో అమ్మ.